హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, కొన్ని రోజుల క్రితం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మృతి చెందారు. ఆయన మృతి పట్ల చాలా మంది ఏంటంటే అనుమానాలు వ్యక్తపరిచారనమాట. అంటే ఇది మృత, లేకపోతే ఎవరైనా హత్య చేశారా, లేకపోతే ఎవరైనా కావాలని ఆయన్ని మర్డర్ చేసిన తర్వాత యాక్సిడెంట్గా పోర్ట్రే చేస్తారా అని చెప్పి చాలా మంది ఏంటంటే ఇలాగా డౌట్స్ అనేది రేస్ చేయడం జరిగిందనమాట. ఈ ఇష్యూ కొన్ని రోజులుగా ఇది నడుస్తూనే ఉంది. కొంతమంది ఏమొచ్చి హత్య చేశారు, కొంతమంది ఏంటంటే ఆయన్ని మర్డర్ చేశారని కొంతమంది అంటున్నారు. అలాగే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు క్రితం ఆయన చెప్పిన ఆయన ప్రీచింగ్స్ ఇస్తారు కదా, ప్రీచింగ్స్ ఇచ్చినప్పుడు వ్యాఖ్యలు అంటే మాట్లాడినప్పుడు పబ్లిక్ స్పీకింగ్లో ఏంటంటే కొన్ని విషయాలు ఏంటంటే అభ్యంతరకరంగా కొన్ని సెంటెన్స్లు కూడా కొన్నిసార్లు మాట్లాడినట్టు. సో ఆ మాటల వల్లే ఆ మాటలకి ఏంటంటే కొంతమంది హర్ట్ అయ్యారు. ఆ హర్ట్ అయిన తర్వాత ఆయన్ని మర్డర్ చేసేసి యాక్సిడెంట్లుగా చిత్రీకరిస్తున్నారా అని చెప్పి ఒక డౌట్స్ అయితే వచ్చాయి. అండ్ ఈ దాంట్లో ఏంటంటే మహాశీల రాజేష్ గారు కూడా ఏంటంటే రంగంలో దిగారు. పోలీసుల మీద ఏంటంటే కొంచెం క్వశ్చన్స్ చేశారనమాట. ఎందుకు మాకు సరైన రిపోర్ట్ ఇవ్వట్లేదు, మాకు సరిగ్గా ఆయన ఎందుకు మృతి చెందారు అని ఒక దాని మీద ఏంటంటే మాకు ఎందుకు ఒక క్లారిటీ ఇవ్వట్లేదు అని చెప్పి చాలా మటుకు ఏంటంటే అందరూ క్వశ్చన్ చేశారనమాట. బట్ ఎనీహౌ అట్ లాస్ట్ ఫైనల్గా ఏంటంటే మొన్న పోలీసులు ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఏంటంటే మీడియాకి చెప్పారు, తెలియజేయడం జరిగింది అనమాట. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఏంటంటే ఆయన చనిపోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే యాక్సిడెంట్. అంటే ఆయన మద్యం తాగుతూ బైక్ నడవడం వల్లే యాక్సిడెంట్కి గురై చనిపోయారని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏంటంటే పేర్కొన్నారనమాట. మొత్తానికి ఈ మిస్టరీకి ఒక చిక్కుముడి వీడిందని చెప్పొచ్చు. సో దీనికి కారణం ఏంటంటే తాగిన మైకల్లో ఏంటంటే డ్రైవింగ్ చేస్తూ సమ్ యాక్సిడెంట్ అయితే జరిగింది అని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్లోని క్లియర్గా ప్రతి పాయింట్ టు పాయింట్ ఇన్వెస్టిగేట్ చేసి మరి నిన్న చెప్పడం జరిగింది అనమాట మీడియా ముందుకు వచ్చి. సో ఇది నిజంగా ఏంటంటే ఒక రకంగా బాధాకరం. ఎందుకంటే ప్రవీణ్ పగడాల అనే పర్సన్ ఏంటంటే కొంచెం అందరికీ తెలిసిన పాస్టర్ అనమాట. అండ్ క్రిస్టియన్స్కి వాళ్ళందరికీ బాగా తెలుస్తుంది, ఎందుకంటే పబ్లిక్ స్పీకింగ్స్ ఎక్కువ ఇస్తారు కాబట్టి. సో ఆయన చనిపోవడం చాలా బాధాకరం. ఏదైనా సరే ఫ్రెండ్స్, మీకు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఏంటంటే మద్యం తాగుతూ బండి నడపకూడదు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం హెల్మెట్ పెట్టుకున్నా పెట్టుకుపోయినా అది మీ ఇష్టం. బట్ మద్యం తాగుతూ బండి నడిపితే ఇదే జరుగుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, మీరు హెల్మెట్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అది ఎవరిష్టం వాళ్ళది, బట్ హెల్మెట్ పెట్టుకోవాలి. బట్ మద్యం తాగుతూ బండి నడిపితే మాత్రం చాలా డేంజర్. ఎందుకంటే వన్స్ మనం ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మన మైండ్, మన బాడీ ఏది మన కంట్రోల్లో ఉండదు కాబట్టి మనం ఎలా పడితే అలా తోలుతాం కాబట్టి. సో దీని మీద మీరు కొంచెం జాగ్రత్త పడండి. సో అందుకని సరే మీకు ఇచ్చే ఒక మోరల్ ఏంటంటే మద్యం తాగుతూ వాహనం నడపద్దు. సో మొత్తానికి చిక్కుముడైతే విడింది ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల అనేది హత్య కాదు, యాక్సిడెంట్. ఇది మాత్రం క్లియర్ కట్గా నిన్న పోలీసులు అయితే చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి క్లియర్ కట్గా ఆయన గురించి ఏంటంటే వీడియోలో మీకు అంతా చెప్పాను. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ మొత్తానికి కేబీ టాక్స్. బాయ్.